వెంటనే ఇవ్వాలి బోనస్ వెంటనే పెంచాలి కార్మికుల జీతాలు గౌతమి ఫ్యాక్టరీ కార్మికుల జీతాలు గౌతమి ఫ్యాక్టరీ కార్మికుల జీతాలు పెంచాలి కార్మికుల జీతాలు పెంచాలి కార్మికుల జీతాలు గౌతమి కార్మికుల జీతాలు గౌతమి కార్మికుల జీతాలు ఇవ్వాలి బోనస్ వెంటనే ఇవ్వాలి బోనస్ వెంటనే గౌతమి కార్మికుల జీతాలు పెంచాలి గౌతమి కార్మికుల జీతాలు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత గౌతమి ఫ్యాక్టరీ కార్మికుల ఐక్యత గౌతమి ఫ్యాక్టరీ కార్మికుల ఐక్యత ఫ్యాక్టరీ కార్మికుల ఐక్యత పెంచాలి జీతాలు నశించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి సిగ్గు చేస్తుంటే గేట్కి తాళాలేయటం వర్ధిల్లాలి గౌతమి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి గౌతమి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి గౌతమి కార్మికుల ఐక్యత ఇవ్వాలి బోనస్ వెంటనే ఇవ్వాలి బోనస్ వెంటనే పెంచాలి జీతాలు పెంచాలి గౌతమి కార్మికుల జీతాలు తీసుకోవాలి కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి కార్మికులందరినీ పనిలోకి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత ఇవ్వాలి బోనస్ వెంటనే. యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు. పెదవేగ మండలం ఒంగూరు పంచాయతీలో ఉన్నటువంటి గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ఎంఎస్ బయోటెక్ ఫ్యాక్టరీలో కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ కనీస వేతనాలు అమలు జరగట్లేదు, పిఎఫ్ఈఎస్ఐ రెగ్యులర్గా కట్టట్లేదు. అదేవిధంగా గతంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కార్మికులందరికీ పని కల్పించాలి, కానీ రోజుకు 30 మంది 40 మంది కార్మికులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. రానుబోని ఛార్జీలు కూడా 70-80 రూపాయలు ఖర్చు పెట్టుకుని రావాల్సి వస్తుంది. అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ రెగ్యులర్గా చెల్లించట్లేదు. అదే కార్మికులందరికీ పని కల్పిస్తాం ఇచ్చినటువంటి హామీని అమలు చేయటం లేదు. అదేవిధంగా లోపల సేఫ్టీ మెజర్స్ ఏమీ లేవు. అదంతా గాజు సీసాల మధ్య కార్మికులు పనిచేస్తారు. చేతికి కాళ్ళకి దెబ్బలు తగిలినా కూడా కనీసం ప్రాథమిక వైద్యం కూడా అక్కడ లేదు. ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా యాజమాన్యంతో సహకరించి ఉత్పత్తి బాగా ఇస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కరించట్లేదు. ఏప్రిల్ నెలలోనే మేము మేనేజ్మెంట్కి డిమాండ్ నోటీస్ ఇచ్చాం.
ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ మేనేజ్మెంటు వచ్చి సమస్యలు పరిష్కరించట్లేదు. ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని చెప్పి హైదరాబాద్ నుంచి రాకుండా కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని నిన్న మేము గేటు దగ్గర మా నిరసన ధర్నా నిర్వహించాం. ఇవాళ కాదు, కొత్త కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో మా సమస్యల మీద ధర్నాలు చేశాం. కానీ నిన్న మేనేజ్మెంట్ చాలా దుర్మార్గంగా మా ధర్నా నిర్వహించి మేము యథాతథంగా డ్యూటీలకు హాజరవ్వాలనుకుంటే గేటుకి తాళాలేసి కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి నెట్టింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కార్మికులు సమస్యలు అడగటం, కార్మికులు ఆందోళన చేయటం మా చట్టబద్ధమైన హక్కు. అది రాజ్యాంగం ఐడి యాక్ట్లో ఉన్నటువంటి హక్కును ఉపయోగించి మేము ధర్నాలు నిర్వహిస్తూ ఉంటే మేనేజ్మెంట్ గేటుకి తాళాలు వేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించాలి. వెంటనే వచ్చి మాతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. అప్పటి వరకు మా ఆందోళన కొనసాగుతుంది. ఇలా అన్యాయంగా గేటుకి తాళాలు వేసినందువల్ల వెంటనే కలెక్టర్ గారు కానీ డీసీఎల్ లేబర్ అధికారులు స్పందించి మేనేజ్మెంట్ మీద చర్య తీసుకుని మా సమస్యలు పరిష్కరించాలి, కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలా చేయకపోతే కనుక మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గారిని కూడా మినిస్టర్ని కూడా కలిసి ఈ సమస్య పరిష్కరించే వరకు పోరాడతామని స్పష్టం చేస్తున్నాం. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ వర్కర్స్ అండి. మేము 300 మంది దాకా పనిచేస్తాము. అయితే ఆ ఫ్యాక్టరీలో మాకు జీతాలు అవి సరిగ్గా లేవు. ఆ జీతాలు అడిగాము, బోనస్లు ఇవ్వాలి, టైంకి ఏమీ ఇవ్వరు. అయినప్పటికీ కూడా మేము వాయిదాలు వేస్తూ వాళ్ళు చెప్తున్న మాటలు వింటూనే ఉంటున్నాము. అయినా వాళ్ళు రావట్లేదు చర్చలకి. మేనేజ్మెంట్ అసలు ఏమీ స్పందించట్లేదు అనమాట మేమేం అడిగినా కానీ. సరే నిన్న మేము జీతాలు బోనస్లు ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పి గేట్ దగ్గర మీటింగ్ వేస్తే వాళ్ళు మాకే సమాధానం చెప్పకోకుండా గేటుకి తాళాలు వేసుకున్నారు. మీ దారి మీది అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళెవరూ కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని మరి వెంటనే మేము అందుకోసమని చెప్పేసి ఇప్పుడు లేబర్ ఆఫీస్కి డీసీఎల్ఎస్ఎల్ గారి దగ్గరికి వచ్చాము. ఇది కనుక వీళ్ళు వచ్చి వెంటనే సమాధానం చెప్పకపోతే మరి మేము అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ అందరినీ కూడా కలిసి మేము ధర్నా ఇంకా ఎక్కువగాను మా ఉధృత ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. మరి వాళ్ళు ఏ సమాధానం చెప్తారో ఇప్పుడు మాకు సమాధానం చెప్పాలి. మరి మేము దాని గురించని ధర్నాగా వస్తాం జరిగిందండి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 26వ తేదీ నుండి ప్రారంభం. శుభశ్రావణం షాపింగ్ సంబరాలు. ప్రత్యేక కౌంటర్లలో 1 కొనండి 2వ దానిపై 90% డిస్కౌంట్ పొందండి. మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరుగు కేవలం 3% మాత్రమే. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. 500 రూపాయలకే 2 బెడ్షీట్స్, 500 రూపాయలకే 3 బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్, 500 రూపాయలకే 3 జైపూర్ కాటన్ బెడ్షీట్స్. స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు 40% ఆఫ్. ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు 50% ఆఫ్. జెంట్స్ షూస్, చెప్పల్స్, లేడీస్ ఫ్యాన్సీ చెప్పల్స్ పై ఫ్లాట్ 30%, 50% ఆఫ్. 1 గ్రామ్ బెంటెక్స్ యాక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు 61% ఆఫ్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.